Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Morning, sir. Clear, sir. So, able to hear my voice clearly, or else any disturbance from my side? Clear, sir. Clear. So, in previously, what was the last concept we discussed? We started CSS related concepts, right? In yesterday's session. Sir. So, in that, we discussed about the inline, embedded, and external topics, right? So, have you practiced that inline and embedded techniques? Yes, sir. Everyone, anyone have any doubts up to those things? Clear? So in inline technique, how we are able to add styles for an HTML elements, how we are add HTML document by specifying style attribute for every HTML element. సో మీరు ఇండివిజువల్ గా ఎవ్రీ ఎలిమెంట్ కి స్టైల్ అని అట్రిబ్యూట్ తో డినోట్ చేస్తే మనకి అది ఇన్లైన్ స్టైల్ అవుతుంది. బట్ మనం స్టైల్ ట్యాగ్ తో బిల్డ్ చేసిన టైప్ ఆఫ్ స్టైల్స్ ఏమవుతాయి చెప్పండి? ఇఫ్ యూ బిల్డ్ విత్ స్టైల్స్ అని Embedded tags. దోస్ ఆర్ కాల్డ్ as ఎంబెడెడ్ స్టైల్. సో స్టైల్ ట్యాగ్ మనం ఎక్కడెక్కడ బిల్డ్ చేస్తాం? టెల్ మీ. Either body or head. టేక్ దట్ ఇన్ either బాడీ సెక్షన్ ఆర్ ఎల్సే, లేదు అంటే హెడ్ లో కూడా తీసుకోవచ్చు. హెడ్ లో ఏంటంటే బ్రౌజర్ మెమరీలోకి లోడ్ అయ్యి ఏదైనా రిక్వెస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు లోడ్ అవ్వాలి అంటే హెడ్ లో తీసుకోండి. లేదు పేజ్ లోడ్ అయిన వెంటనే యాక్షన్స్ జరగడం కోసం బాడీలో తీసుకోండి. మీరు హెడ్ లో తీసుకున్న నాట్ ఎన్ ఇష్యూ, బాడీలో తీసుకున్న నాట్ ఎన్ ఇష్యూ. అండ్ అవుట్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ఎంబెడెడ్ టెక్నిక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం తీసుకునే ఏవైనా ఎఫెక్ట్స్ అనేవి ఆ పర్టికులర్ ఎలిమెంట్ తో కనుక రిపీట్ అయితే ఎలిమెంట్ రిపీట్ అయితే ఎఫెక్ట్స్ కూడా మనకి రీయూజ్ అయిపోతుంటాయి. మనం స్పెసిఫిక్ గా ఏం రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. అదే కమింగ్ టు ది ఎక్స్టర్నల్ టెక్నిక్ వస్తే మనకి కావాల్సిన స్టైల్స్ అన్ని సపరేట్ ఫైల్ లో క్రియేట్ చేస్తాం. ఆ సపరేట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుంది? డెఫినెట్లీ దట్ సపరేట్ ఫైల్ ఎక్స్టెన్షన్ .cs. .css ఉంటుంది. ఆ .css ఫైల్ ఎక్స్టెన్షన్ తోనే మనం ఎనీ HTML పేజ్ కి క్యాస్కేడ్ చేస్తాం. లాస్ట్ మనం అక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం రైట్ ప్రీవియస్లీ. సో టుడే విల్ గో ఫర్ ది అనదర్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ హౌ వి యూజ్ ఇన్ ది CSS రిలేటెడ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం CSS ని సరే డెఫినెట్లీ ఎవరికి యాడ్ చేస్తున్నాం మనం? టెల్ మీ. వీఆర్ యాడింగ్ ఆల్ ది CSS కంటెంట్ ఫర్ హూమ్? HTML కంటెంట్స్ కేనా? HTML పేజెస్ కే ఉన్న కంటెంట్ లో మనం సంథింగ్ ఇన్లైన్ కానీ ఎంబెడెడ్ కానీ ఎక్స్టర్నల్ స్టైల్స్ గా అప్లై చేస్తున్నాం. అండ్ సో ఇప్పుడు మనం వెబ్ పేజ్ అనాలి అంటే వెబ్ పేజ్ ఎక్స్టెన్షన్ డెఫినెట్లీ ఏముండాలి? ఆల్వేస్ .html ఉండాలి. ఇంకా ఏ అదర్ ఎక్స్టెన్షన్ ఉన్నా సరే దానికి డెఫినెట్లీ వెబ్ పేజ్ కాదు. వెబ్ పేజ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా వెబ్ పేజ్ ఎక్స్టెన్షన్ అయినా సరే దానికి .html ఉండాలి. సో ఇప్పుడు మనం రాస్తున్న కోడ్ CSS కోడ్ అని బ్రౌజర్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుందంటే వీ హ్యావ్ టు స్పెసిఫై ది మైమ్ టైప్. వాట్ వీ హ్యావ్ టు స్పెసిఫై? సో మనం మైమ్ టైప్ అనేది స్పెసిఫై చేస్తే ఆ పర్టికులర్ మైమ్ టైప్ ని బేస్ చేసుకుని ఏం చేస్తుంది? డెఫినెట్లీ బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ దట్ ఫైల్ టైప్ యూజింగ్ ఇట్స్ మైమ్. సో బ్రౌజర్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది ఫైల్స్ ని బ్రౌజర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఎప్పుడు మీరు ఏం స్పెసిఫై చేయాలి? మైమ్ టైప్స్ ని స్పెసిఫై చేయాలి. మీకు మైమ్ అంటే ఇంతకు ముందు ఏమైనా చెప్పానా నేను? మైమ్ మీన్స్ సో ఇప్పుడే కొత్తగా వింటున్నారా ఈ పర్టికులర్ నేమ్ అనేది? దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యువర్ లిజనింగ్ దిస్ నేమ్. మైమ్ మీన్స్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. వాట్ ఈస్ మైమ్ ఫుల్ ఫామ్? మైమ్ ఫుల్ ఫామ్ ఈస్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. ఈ మైమ్ టైప్స్ అనేవి ప్రతి లాంగ్వేజెస్ కి ఉంటాయి. HTML కి మీకు లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ నేను డిఫైన్ చేశాను, గుర్తుందా? లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్ ఇండియన్, ఇంగ్లీష్ ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ UK, ఇంగ్లీష్ పాకిస్తాన్, ఇలా డిఫరెంట్ వర్షన్స్ రిలేటెడ్ కంట్రీ కోడ్స్ మనం బిల్డ్ చేస్తాం. అలానే ఇప్పుడు మైమ్ టైప్ మనం CSS కి బిల్డ్ చేస్తాం. మైమ్ టైప్ మీన్స్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్స్. బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ది ఫైల్ టైప్ బై యూజింగ్ ఇట్స్ మైమ్ టైప్ స్పెసిఫై చేస్తేనే బ్రౌజర్ అనేది ఆ పర్టికులర్ ఫైల్ రిలేటెడ్ కోడ్ ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, లేదంటే అండర్స్టాండ్ చేసుకోదు. యూ హ్యావ్ టు డిఫైన్ ది మైమ్ టైప్ ఆఫ్ CSS as what is the MIME type for CSS I mentioned here. CSS as text/CSS. మీరు text/CSS అని ఇస్తే ఏమవుతుంది? CSS రిలేటెడ్ మైమ్ టైప్ అవుతుంది. చెక్ చేద్దాం. సో వుడ్ లైక్ టు యాడ్ మైమ్ టైప్. సో మైమ్ టైప్స్ అనేవి ఎవరైనా సరే ఎంబెడెడ్ అండ్ ఎక్స్టర్నల్ టెక్నిక్స్ కి మాత్రమే యూస్ చేస్తాం. ఏ టెక్నిక్స్ కి మనం మైమ్ టైప్ యూస్ చేయమంటే ఇన్లైన్ కి యూస్ చేయం. ఎందుకని ఎంబెడెడ్ ఎక్స్టర్నల్ కంటే? ఎంబెడెడ్ లో అంటే మనకు కావాల్సిన స్టైల్స్ ని స్టైల్ ట్యాగ్ తో బిల్డ్ చేస్తాం. ఎక్స్టర్నల్ అంటే లింక్ అనే ట్యాగ్ తో ప్రిఫర్ చేస్తాం కదా. సో స్టైల్ అండ్ లింక్ ట్యాగ్స్ కి మాత్రమే మనం మైమ్ టైప్స్ ని స్పెసిఫై చేస్తాం. ఫర్ ది స్టైల్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు ఈ స్టైల్ ట్యాగ్ తో బిల్డ్ చేస్తే ఇది ఏ టైప్ ఆఫ్ స్టైల్ అవుతుంది? దిస్ ఈస్ నోన్ యాజ్ Embedded. embedded techniques. So ఇప్పుడు ఈ స్టైల్ అనే ట్యాగ్ కి we have to specify an attribute called, what is the attribute I given here? I given an attribute called type. ఈ టైప్ ఈక్వల్స్ మీరు ఒక వాల్యూ ఇవ్వండి. దట్ వాల్యూ ఇస్ text/CSS. ఇలా మీరు ఇస్తే ఏమవుద్ది? ఆ పర్టికులర్ స్టైల్ ట్యాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా CSS రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారు? నాట్ డెవలపర్, నాట్ యూజర్. హూ విల్ అండర్స్టాండ్ దట్ విల్ అండర్స్టాండ్ బై బ్రౌజర్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. మనం బిల్డ్ చేసిన కోడ్ అనేది CSS కోడ్, ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ ఏం లేదు, రియాక్ట్ కోడ్ ఏం లేదని చెప్పి బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకేనా? దిస్ పాయింట్ ఫర్ యూ ఎవ్రీబడి.
ఆల్ ఆఫ్ యూ. సో ఈ మైమ్ టైప్స్ అనేవి ఇంకా ఎవరికి యాడ్ చేయొచ్చు? మైమ్ టైప్ ఫర్ ఎంబెడెడ్ టెక్నిక్ అప్లై చేస్తాం, మళ్ళీ ఇంకా ఎవరికి అప్లై చేస్తాం మనం ఈ టెక్నిక్ ని? ఎక్స్టర్నల్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ టెక్నిక్ అంటే మనం రాసిన కోడ్ అంతా కూడా సపరేట్ ఫైల్ లో ఉంటుంది, స్టైల్ కోడ్. ఆ ఫైల్ ని HTML డాక్యుమెంట్ కి యాడ్ చేయాలంటే ఏ ట్యాగ్ ద్వారా యాడ్ చేస్తాం మనం? వీఆర్ ఏబుల్ టు యాడ్ విత్ లింక్ ట్యాగ్. ఈ లింక్ అనే ట్యాగ్ కి మీరు టైప్ అనే అట్రిబ్యూట్ స్పెసిఫై చేయండి. టైప్ ఈక్వల్స్ టు యూ హావ్ టు గివ్ ద వాల్యూ యాస్ text/css. ఇప్పుడు ఇలా ఇచ్చినా సరే ఏమవుతుంది, దీనికి రిలేటెడ్ స్టైల్స్ అనేవి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ కి యాడ్ అవుతాయి. అండ్ ఈ పర్టికులర్ స్టైల్స్ ని డెఫినెట్లీ ఆ లింక్ ట్యాగ్ తో ఉన్న స్టైల్స్ ని స్టైల్ రిలేటెడ్ కోడ్ అని చెప్పి ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారు ఈజీగా? బ్రౌజర్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ మైమ్ టైప్స్ అనేవి మీరు స్పెసిఫై చేయడం ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు స్పెసిఫై చేయాలంటే రేపు మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ ని ప్రొడక్షన్ పంపిస్తారు కదా, సో అప్పుడు డెఫినెట్లీ ఏం చేస్తారు, మీరు మైమ్ టైప్స్ ని అయితే బిల్డ్ చేయండి. ఓకేనా? మైమ్ టైప్ ఫర్ ఎక్స్టర్నల్ టెక్నిక్. సో వాట్ ఈస్ ద మైమ్ టైప్ ఫర్ CSS? text/CSS అని ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ అవుతుంది? మైమ్ టైప్ అవుతుంది. మైమ్ టైప్స్ అనేవి డెఫినెట్లీ ఎందుకు యూస్ చేయాలి మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అంటే, మనం ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసినప్పుడు నాట్ ఓన్లీ HTML కాదు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్ కోడ్ యూస్ చేస్తాం. ఏ పర్టికులర్ లాంగ్వేజ్ ఏదని చెప్పి ఆ పర్టికులర్ కోడ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, బ్రౌజర్ అండర్స్టాండబిలిటీ సేక్ కోసం మనం ఏమి ఇస్తాం జనరలీ? వి యూస్ దిస్ మైమ్ టైప్. సో మైమ్ టైప్స్ అనేవి మీరు ప్రాజెక్ట్స్ ని చేసేటప్పుడు ఇంపార్టెంట్, కానీ మీరు ప్రతిసారి ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే కోడ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్రాక్టీస్ సెషన్స్ లో యూస్ చేయొద్దు. బట్ రేపు మీరు ప్రాజెక్ట్స్ చేస్తారా కంపెనీకి వెళ్ళిన తర్వాత, కంపెనీకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్లీ యూస్ చేయండి. ఓకేనా Yes, sir. ఎవ్రీబడి? సో లైక్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ థింగ్. Yes, sir. Okay. Next, external technique, we have an idea. సో నెక్స్ట్ ద ఇంపార్టెంట్ మీకు డెవలపర్ గా మీకు తెలియాలి. రేపు ఇంకొక డెవలపర్ ఎవరు మీకు క్లారిటీగా ఈ కాన్సెప్ట్ గురించి చెప్పరు, మీకు ఇక్కడే తెలియాలి క్లారిటీగా. రేపు మీరు ఇంక్లూడ్ చేస్తారు ప్రాజెక్ట్స్ లో. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్? నాట్ ఏ ప్రాపర్టీ, నాట్ ఏ ఎనీ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ థింగ్. ద కాన్సెప్ట్ ఈస్ minification. What is the concept name? The concept is minification. Generally, it is a technique used to compress the which files, ఏ ఫైల్స్ ని కంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు జనరలీ మినిఫికేషన్ అనే టెక్నిక్ ని, విచ్ ఈస్ యూజ్డ్ టు కంప్రెస్ ది CSS ఫైల్స్. CSS ఫైల్స్ మనం యూజ్ చేస్తామంటే అది ఏ వే ఆఫ్ టెక్నిక్ అవుతుంది? మనం CSS ఫైల్స్ యూజ్ చేస్తామంటే దట్ వే ఆఫ్ టెక్నిక్ ఈస్ నౌన్ ఫర్ External style sheets. ఎక్స్టర్నల్ ఫైల్స్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ సైకిల్ ఉన్నాయి కదా, మనం CSS ఫైల్ అనే ఎక్స్టెన్షన్ తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎక్స్టర్నల్ టెక్నిక్స్ కి మనం ఈ మినిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. యాజ్ ఎ డెవలపర్ గా మీరు కంపల్సరీ యూజ్ చేయండి. మీరు మిమ్మల్ని యూజ్ చేయమని కూడా అడగరు, బట్ మీకు తెలియాలి యూజ్ చేయడం అనేది. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు కంప్రెస్ ది CSS ఫైల్స్. ఇట్ విల్ రెడ్యూస్ ది సైజ్ ఫైల్ బై కీపింగ్ ఆల్ యువర్ స్టైల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ మెథడ్. మనం ఈ పర్టికులర్ మినిఫికేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం తీసుకునే ఆల్ అవర్ స్టైల్ రిలేటెడ్ కోడ్ అంతా కూడా ఏమవుతుంది, షార్ట్ హ్యాండ్ మెథడ్ లో వచ్చేస్తుంది. మనం తీసుకునే స్టైల్ రిలేటెడ్ అట్రిబ్యూట్ రిలేటెడ్ ఆల్ వాల్యూస్ అని ఎలా వచ్చేస్తే షార్ట్ హ్యాండ్ మెథడ్. అంటే మనం రాసే కోడ్ అంతా కూడా సింగిల్ లైన్ లో వస్తుంది. మనం ప్రీవియస్ లో ఒక 2 lines ఆఫ్ కోడ్ రాసాం కదా, ఆ 2 lines ఆఫ్ కోడ్ ని మనం ఒక 3 to 4 lines లో బిల్డ్ చేసాం. 2 ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ తీసుకొని ప్రీవియస్లీ ఎక్స్టర్నల్ టెక్నిక్ రిలేటెడ్ స్టైల్ కోడ్ ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద ఫైల్, రైట్? fx.css. ఇక్కడ మీరు టోటల్లీ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు ఇక్కడ? ఎక్స్టర్నల్ ఫైల్ స్టైల్ కోడ్ అంతా కూడా హౌ మెనీ లైన్స్ మీరు రాసిన లైన్స్ ఆఫ్ కోడ్ కనిపిస్తుంది ఇక్కడ? చెక్ చేయండి. హౌ మెనీ లైన్స్ హియర్ ఐ హావ్? 5 lines. 5. మీరు 5 lines కాదు 50 lines రాయండి, 500 lines రాయండి. మీరు రాసిన 500 lines కోడ్ అంతా కూడా కంప్రెస్ చేసేసి ఎన్ని లైన్స్ కి తీసుకొస్తుంది మినిఫికేషన్ అనే ప్రాసెస్? ఇట్ విల్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ది ఫైల్ కీపింగ్ ఆల్ యువర్ స్టైల్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ మెథడ్. షార్ట్ హ్యాండ్ మెథడ్ లో అప్లై చేస్తుంది, అంటే సింగిల్ లైన్ కి మన కోడ్ ని మొత్తం కూడా కంప్రెస్ చేస్తుంది. అండ్ ఇట్ రెడ్యూసెస్ ది నెంబర్ ఆఫ్ లైన్స్, రిమూవ్ అన్నెసెసరీ బ్లాంక్ స్పేస్ అండ్ కీప్స్ యువర్ కోడ్ షార్ట్. మనకి ఏం చేస్తుంది మినిఫికేషన్ అనే టెక్నిక్? మనకి అన్నెసెసరీ బ్లాంక్ స్పేసెస్ ని కానీ అండ్ మనం తీసుకునే కోడ్ అంతా కూడా షార్ట్ చేసేస్తుంది. ఇక్కడ అన్నెసెసరీ స్పేసెస్ ఏమైనా కనిపిస్తున్నాయి పర్టికులర్ కోడ్ లో? H1 తర్వాత నేను ఒక అన్నెసరీ స్పేస్ ఇచ్చాను, కలర్ కి బిఫోర్ స్పేసెస్ కనిపిస్తున్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కి బిఫోర్ స్పేసెస్, టెక్స్ట్ లైన్ బిఫోర్, ఇవన్నీ అన్నెసరీ స్పేసెస్. ఈ అన్నెసరీ స్పేసెస్ ని తీసేసి రిమూవ్ చేసేసి మన కోడ్ అంతా ఏం చేసేస్తుంది ఈ మినిఫికేషన్ అనే టెక్నిక్? చాలా షార్ట్ చేసేస్తుంది. మీరు ప్రాజెక్ట్స్ చేసడం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి. ఆల్వేస్ రికమెండెడ్ టు యూజ్ విచ్ ఫైల్స్ ఫర్ ది ప్రొడక్షన్. మీరు ప్రాజెక్ట్స్ ని లైవ్ చేసినప్పుడు ఏ ఫైల్స్ మాత్రమే రికమెండెడ్ థింగ్ యూజ్ చేయడానికి? ఆల్వేస్ రికమెండెడ్ టు యూజ్ ది మినిఫైడ్ ఫైల్స్ ఫర్ ప్రొడక్షన్. అంటే మీరు ప్రాజెక్ట్స్ ని లైవ్ చేసినప్పుడు నార్మల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉంటాయా, మినిఫైడ్ ఫైల్స్ ఉంటాయంటే ఎప్పుడు కూడా ఏ డెవలపర్ బిల్డ్ చేసినా సరే మినిఫైడ్ ఫైల్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి యూస్ఫుల్ చేస్తారు. బట్ వైల్ డెవలపింగ్ మీరు కోడ్ ని బిల్డ్ చేసినప్పుడు మాత్రం నార్మల్ ఎక్స్టర్నల్ స్టైల్స్ యూస్ చేయండి. మీరు కోడ్ అంతా క్రియేట్ చేస్తారా, ప్రాజెక్ట్ ని లైవ్ చేయాలనుకునే సిచ్యువేషన్ లో మాత్రమే ఏం యూజ్ చేస్తారు, ఎటువంటి ఫైల్స్ ని యూజ్ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు? ఆల్వేస్ యూజ్ ది మినిఫైడ్ ఫైల్స్ ఫర్ ది ప్రొడక్షన్. ప్రొడక్షన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లో ఎప్పుడు కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఫైల్స్ యూజ్ చేస్తారు? మినిఫికేషన్ ఫైల్స్ యూజ్ చేయండి. ఎందుకంటే మినిఫికేషన్ ఏం చేస్తుంది,
మనం రాసిన కోడ్ మొత్తాన్ని షార్ట్ చేస్తుంది. ఎలా షార్ట్ చేస్తుంది అంటే అన్నెసెసరీ బ్లాంక్ స్పేసెస్ తీసేసి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ మొత్తం కూడా షార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ fx.cs అనే ఫైల్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫైల్ ని ఎక్కడ సేవ్ చేస్తారో మీకు తెలుసా? జనరలీ మనం ఎక్కడ సేవ్ చేస్తాం? సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లో. ఆ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది మనకి? వేర్ అవర్ సిఎస్ఎస్ ఫోల్డర్ విల్ వర్క్స్, మన ప్రాజెక్ట్ లో ఉంటుంది. వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ నేమ్? ఫుల్ స్టాక్ 11 AM బ్యాచ్ అనే మన ఫోల్డర్ నేమ్, మన ప్రాజెక్ట్ నేమ్. సి ఓపెన్ దిస్ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లో మీకు ఎఫెక్ట్స్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది. మన టైప్ సిఎస్ఎస్ ఫైల్ అని చెప్పి స్టార్టింగ్ ఏ మీకు ఉంది, చెక్ చేయండి. సో ఇప్పుడు ఈ ఫైల్ ని మీరు సైజ్ ఎంత ఉంది? హౌ మచ్ సైజ్ వీ హ్యావ్? 1 KB. బట్ యాక్చువల్లీ ఇది 1 KB ఉండదు. ఈ ఫైల్ యొక్క యాక్చువల్ సైజ్ మీరు చూడాలంటే ఆ ఫైల్ ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే మీకు ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ యొక్క సైజ్ ఎంత ఉంది? హౌ మచ్ సైజ్ దిస్ ఫైల్ కన్సిస్ట్ ఆఫ్? 82 bytes. 82 బైట్స్. ఎన్ని బైట్స్ కలిపితే ఒక KB అవుతుంది? 100. 1024. హౌ మెనీ బైట్స్? 1024 బైట్స్ కలిపితే మనకి ఏమవుతుంది? ఒక KB అవుతుంది. అంటే మీరు రాసిన కోడ్ చూసారా, లెస్ దాన్ 1 KB ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు అసలు ఎఫెక్ట్స్ ఫైల్లో మీకు 82 బైట్స్ రావడానికి? 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు. రేపు నువ్వు రాసే కోడ్ 5 లైన్స్ ఉండదు, ఒక 5000 లైన్స్ ఉంటుంది కోడ్. నీకు 5 లైన్స్ కి 82 బైట్స్ పెడితే 5000 లైన్స్ కి ఇంకా సైజ్ అనేది ఎక్కువైపోద్ది కదా. ఈ సైజ్ ని రెడ్యూస్ చేయాలి. ఈ ఫైల్ సైజ్ ని కంప్రెస్ చేయడం కోసమే మనకి మినిఫికేషన్ అనే ప్రాసెస్ తీసుకొచ్చారు. ఎందుకు నువ్వు ఫైల్ సైజ్ కంప్రెస్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ని లైవ్ చేయాలంటే ప్రాజెక్ట్ ని ఎవరికి యాడ్ చేయాలని మీ అందరికి ఐడియా ఉంది? సర్వర్ కి యాడ్ చేయాలని ఒక ఐడియా ఉందా మీ అందరికి? మన ప్రాజెక్ట్ ని లైవ్ చేయాలంటే ఏం చేయాలి? మన ప్రాజెక్ట్ ని సర్వర్ కి యాడ్ చేయాలి. సర్వర్ అంటే ఏంటి? మనకి స్టోరేజ్ ఏరియా, దాంట్లో మనకి స్టోరేజ్ అంతా కూడా మెమరీ ఫార్మేట్ లో ఉంటుంది. మనం ఆ సర్వర్స్ ని మనం 500 MB నో 1 GB నో 2 GB నో 10 GB ఫార్మాట్స్ లోనో మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అలా మనం మెమరీని పర్చేస్ చేస్తాం. మనం మెమరీలో మన ప్రాజెక్ట్ ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటే ఫైల్స్ అనేవి తొందరగా లోడ్ అవుతాయా? ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటే తొందరగా లోడ్ అవుతాయా? వెబ్ పేజెస్ అనేవి లోడింగ్ ఎగ్జిక్యూట్ అవడానికి ఏది ఎక్కువ టైం పడుతుంది? తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ తో ఉన్న ఫైల్ ఎక్కువ టైం పడుతుందా? ఎక్కువ లైన్స్ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవడానికి ఎక్కువ టైం పడుతుందా? టెల్ మీ. ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ ఆ ఫైల్ అనేది లోడ్ అవడం కూడా అంతే టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ సైజ్ ని రెడ్యూస్ చేయడానికి, అది కూడా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ని, HTML ఫైల్ ని కాదు మనం రెడ్యూస్ చేస్తుంది, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ని మనం రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ని డెవలప్ చేసినప్పుడు నార్మల్ ఈ ఫైల్ యూస్ చేయండి. మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు, ఇంకా ప్రాజెక్ట్ ని లైవ్ చేయడమే ఉందనుకుంటే అప్పుడు మీరు ప్రొడక్షన్ పంపించినప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఈ ఫైల్ పంపించొద్దు, మినిఫైడ్ ఫైల్ పంపించాలి. ఇప్పుడు మినిఫైడ్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు మినిఫైడ్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నార్మల్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కోడ్ మొత్తాన్ని కాపీ చేయండి. మీరు డెవలప్ చేసుకున్న ఈ ఎక్స్టర్నల్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసి గూగుల్ కి వెళ్ళండి. సో ఇప్పుడు గూగుల్ కి వెళ్తే మీకు సిఎస్ఎస్ మినిఫై అని సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారు? సిఎస్ఎస్ మినిఫికేషన్ అని సెర్చ్ చేయండి. ఏబుల్ టు సెర్చ్ ది సిఎస్ఎస్ మినిఫికేషన్ ఎవ్రీవన్. ఇక్కడ మీకు ఫస్ట్ టాప్ టాల్ వాళ్ళు ఒకటి కనిపిస్తున్న సిఎస్ఎస్ మినిఫైర్ అండ్ కంప్రెసర్ అని. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే యూస్ చేస్తున్నాను. మీరు కూడా ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తున్న, బిగ్ టెక్స్ట్ బాక్స్. ఏబుల్ టు సీ ది బిగ్ టెక్స్ట్ బాక్స్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లో కొన్ని కోడ్ రాశారు కదా, ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తారు, చూసారా కనిపిస్తాం మనం రాసిన కోడ్ అంతా ఇక్కడ ప్లేస్ చేయడం. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత బాటమ్ కి రాగానే మీకు మినిఫై అని ఒక బటన్ కనిపిస్తుంది అందరికి. మినిఫై బటన్, బ్లూ కలర్ విత్ వైట్ టెక్స్ట్ ఎవ్రీవన్. ఈ మినిఫై అనే బటన్ క్లిక్ చేశారు అనుకోండి, బాటమ్ లో మీకు మినిఫైడ్ అవుట్పుట్ వచ్చేస్తుంది చూడండి. క్లిక్ ఆన్ మినిఫై. నేను మినిఫై క్లిక్ చేశాను. మినిఫైడ్ అవుట్పుట్ అనేది రావడం కనిపిస్తుందా? ఈ అవుట్పుట్ అనేది సింగిల్ లైన్ లో ఉందా, మల్టిపుల్ లైన్స్ లో ఉందా? ఈ అవుట్పుట్, దిస్ అవుట్పుట్ ఇస్ ఇన్ సింగిల్ లైన్ ఆర్ మల్టిపుల్ లైన్స్? దిస్ అవుట్పుట్ ఇస్ ఇన్ సింగిల్ లైన్స్ లో ఉంది. ఈ అవుట్పుట్ మొత్తాన్ని కాపీ చేయి. కాపీ చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ వచ్చేసాయి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ లో ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఫైల్ నేమ్ సేమ్ ఎఫెక్ట్స్ అనే ఇవ్వు. మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఎక్స్టెన్షన్ ఏం తీసుకుంటాం? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే ఎక్స్టెన్షన్ .css. బట్ ఇక్కడ .css ఇవ్వదు. ఈ ఫైల్ ని .mean.css గా ఇవ్వండి. ఎలా ఇస్తారు ఇప్పుడు ఫైల్ ని? .css అని ఇచ్చానా, .mean.css అని ఇచ్చానా? చూడండి, ఐ గివెన్ .mean.css. అంటే ఇప్పుడు ఈ ఫైల్ ఇంకొక డెవలపర్ చూడగానే ఏమర్థం అనుకుందో వాళ్ళకి, ఓకే డెవలపర్ ఇక్కడ మినిఫైడ్ ఫైల్ యూస్ చేస్తున్నా, క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మినిఫైడ్ అవుట్పుట్ అంతా ఉంది కదా, ఆ మినిఫైడ్ అవుట్పుట్ ని ఇక్కడ ప్లేస్ చేయి. నువ్వు రాసిన కోడ్ అంతా కూడా సింగిల్ లైన్ లో ఉందా, మల్టిపుల్ లైన్స్ లో ఉందా? మనం రాసిన కోడ్ అంతా చెక్ చేయండి. మనం ఏదైతే కోడ్ రాస్తున్నదో అంతా కూడా సింగిల్ లైన్ లో ఉంది. అన్నెసెసరీ స్పేసెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. అండ్ కలర్ రిలేటెడ్ వాల్యూస్ ని స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకోలేదు, క్యారెక్టర్ ఫార్మాట్ లో. కలర్ కోడింగ్ వచ్చేసింది చూసారా? ఇక్కడ మీరేమో కలర్ వైట్ బ్లాక్ అని రాశారు, ఇక్కడ వైట్ బ్లాక్ అని కలర్ నేమ్స్ వచ్చినాయి, కలర్ కోడ్ వచ్చిందా? చెక్ చేయండి. దీస్ ఆర్ కలర్ కోడ్. ఓకే,
ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ ఎప్పుడైతే లైవ్ పంపిద్దాం అనుకుంటారో అప్పుడు fx.cs అనే ఎక్స్టర్నల్ ఫైల్ పంపించొద్దు. ఏ ఫైల్ పంపిస్తారు, ఇక్కడ fx.mean.css అనే ఫైల్ ఇవ్వండి. ఇప్పుడు సేమ్ ఆ ఫైల్ లో కూడా సేమ్ స్టైల్స్ అనేది ఉండేది. ఒకసారి రన్ చేయండి. సేమ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, వైట్ కలర్ టెక్స్ట్, సెంటర్ కి టెక్స్ట్ అనేది రావాలి. సేమ్ స్టైల్స్ రావడం కనిపిస్తుంది మీకు. ఎఫెక్ట్స్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, సేమ్ ఎఫెక్ట్స్ కనిపించేది? ఎఫెక్ట్స్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, సేమ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది మీకు? మనకి సేమ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి అవుట్పుట్ లో డిఫరెన్స్ ఎక్కడ తీసుకొస్తాం మనం, ఫైల్ అపియరెన్స్ లో కాదు, ఫైల్ సైజ్ ఉంటుంది కదా. ఇప్పుడు fx.mean.cs ఒక లొకేషన్ లో సేవ్ చేసాం. ఇందాక ఈ ఎఫెక్ట్స్ అనే ఫైల్ ఎంత సైజ్ కనిపించింది, 82 bytes మీకు. సియర్ ఇట్ ఈస్ 82 bytes. అదే ఇప్పుడు నువ్వు కంప్రెస్డ్ ఫైల్ చూడండి, మినిఫైడ్ ఫైల్, ఒకసారి ప్రాపర్టీస్ కి వెళ్ళి హౌ మచ్ సైజ్ వీ హ్యావ్, హౌ మచ్ సైజ్ 54 bytes. అంటే 82 bytes తక్కువ, 54 bytes తక్కువ. మీరు అబ్జర్వ్ చేస్తే టెల్ మీ, 54 bytes తక్కువ కదా. ఇప్పుడు ఏ ఫైల్ తొందరగా యాక్సెస్ అవుతుంది మీకు, మినిఫైడ్ ఫైల్ యాక్సెస్ అవుతుందా, నార్మల్ ఫైల్ యాక్సెస్ అవుతుందా తొందరగా? కంపేర్ చేస్తే మనకి మినిఫైడ్ ఫైల్ తొందరగా యాక్సెసిబిలిటీ ఇస్తుంది. ఇప్పుడు మీరు 5 lines ఆఫ్ కోడ్ రాస్తేనే మీకు నియర్లీ 30 bytes సైజ్ తగ్గింది. నువ్వు కొన్ని థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాస్తావు, డెఫినెట్లీ అప్పుడు ఫైల్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుందా, రెడ్యూస్ కాదా? టెల్ మీ జనరల్లీ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం 5 lines కి 30 bytes, నియర్లీ 28 bytes రెడ్యూస్ చేసిందంటే మనకి నెక్స్ట్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాస్తున్నామంటే కొన్ని కేబీసీ మనకి ఏమవుతాయి, డెఫినెట్లీ సేవ్ అవుతాయి. సో అందుకని చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీరు ఎక్స్టర్నల్ టెక్నిక్ యూస్ చేసి స్టైల్ కోడ్ బిల్డ్ చేసినప్పుడు, ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ కి పంపించినప్పుడు, ప్రొడక్షన్ కి పంపించినప్పుడు నార్మల్ ఎక్స్టర్నల్ ఫైల్ పంపిస్తారా, లేదంటే కంప్రెస్డ్ ఫైల్ పంపిస్తారా? టెల్ మీ. First files. కంప్రెస్డ్ ఫైల్ పంపించండి, నార్మల్ ఫైల్స్ పంపించదు. ఎప్పుడు కూడా ఏ ఫైల్స్ పంపించడానికి ట్రై చేస్తారు, ఎప్పుడు కూడా కంప్రెస్డ్ ఫైల్స్. ఇప్పుడు ఈ కంప్రెస్డ్ ఫైల్స్ అంటే ఏమవుతుంది, దీంట్లో షార్ట్ కట్స్ ఉండవు, అన్నెసెసరీ స్పేసెస్ ఉండవు, మన కోడ్ అంతా కూడా సింగిల్ లైన్ లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే కోడ్ మీరు ప్రొడక్షన్ పంపించినప్పుడు ఇలా నార్మల్ ఫైల్ పంపించకుండా మినిఫైడ్ ఫైల్ పంపించారు అనుకోండి, రేపు ఆ ప్రాజెక్ట్ ఏదైనా అప్డేట్స్ కోసం మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అదే కంపెనీకి వస్తుందా రాదని మనం చెప్పలేం. ఒకవేళ అదే కంపెనీకి వచ్చిన సేమ్ మన డెవలపింగ్ టీమ్ కి వస్తుందా? మనలాంటి డెవలప్ చేసే టీమ్స్ చాలా ఉంటాయి కదా, రేపు అదర్ టీమ్ కి వెళ్ళొచ్చు, లేదంటే అదర్ కంపెనీకి వెళ్ళొచ్చు. రేపు ఈ కోడ్ ని అప్డేట్ చేయాలంటే వేరే డెవలపర్ ఎవరు చూసినా సరే అతను మినిఫైడ్ ఫైల్ చూడగానే తనకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, యూజర్ డెవలపర్, ప్రీవియస్ డెవలపర్ కంప్రెస్డ్ ఫైల్స్ యూస్ చేస్తారు, కోడ్ ని షార్ట్ చేసి రాశారు, కాబట్టి ఇక్కడ కూడా మనం సో మినిఫైడ్ కంటెంట్ బిల్డ్ చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే మీరు ప్రాజెక్ట్స్ పంపించినప్పుడు నార్మల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ క్రియేట్ చేయొద్దు, మినిఫైడ్ ఫైల్ క్రియేట్ చేయండి. మినిఫైడ్ ఫైల్ అంటే డెఫినెట్లీ ఎక్స్టెన్షన్ ఏముండాలి, ఓన్లీ .css .mean.css ఎక్స్టెన్షన్. Dot main. ఎక్స్టెన్షన్ ఏముండాలి, .mean.css ఉండాలి ఎక్స్టెన్షన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మినిఫికేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, రేపు మీరు ప్రాజెక్ట్స్ లో ఇంక్లూడ్ చేయండి, మెమరీ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా ఎవ్రీబడి? సో గో ఫర్ నెక్స్ట్ టెక్నిక్. ఇప్పుడు మినిఫికేషన్ ఎలా చేయాలి, మీరు ఆల్రెడీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఉండి మీ దగ్గర ఆ కోడ్ ఉంటే ఆ కోడ్ ని మినిఫై చేయగలరు. నార్మల్ కోడ్ ని మనం మినిఫై చేయలేము, ఎక్స్టర్నల్ కోడ్ ఉండాలి మన దగ్గర, స్టైల్ కోడ్. ఎక్స్టర్నల్ స్టైల్ కోడ్ మనం మినిఫై చేసుకుంటాం. ఓకేనా ఎవ్రీవన్? Yes. నెక్స్ట్, సో ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్ చెప్పాను కదా, మనం బాడీలో ఎప్పుడు ప్లేస్ చేయాలి, హెడ్ లో ఎప్పుడు ప్లేస్ చేయాలనేది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు క్వశ్చన్స్. సి హియర్, ఏమని చూడండి, ఫస్ట్ పాయింట్, ఇఫ్ యూ వాంట్ టు లోడ్ ది స్టైల్స్ వైల్ లోడింగ్ ది పేజ్ అండ్ అప్లై టు ఎలిమెంట్స్ దెన్ కీప్ యువర్ కోడ్ ఇన్ వేర్. ఎక్కడ ప్లేస్ చేయమంటారు మన కోడ్ ని? బాడీలో క్లీప్ చేయమంటారు. అంటే పేజ్ లోడ్ అయిన వెంటనే యాక్షన్స్ లోడ్ అవ్వడం కోసం మనం ఆ కోడ్ ని బాడీలో తీసుకున్నాం. లేదు, ఇఫ్ యూ వాంట్ టు లోడ్ ఇన్ టు బ్రౌజర్ మెమరీ అండ్ యూజ్ లేటర్ దెన్ కీప్ ఇన్ వేర్ వీ హ్యావ్ టు కీప్ హెడ్ సెక్షన్ లో. పేజ్ లోడ్ అయిన వెంటనే మనకి ఎఫెక్ట్స్ అప్లై అవ్వకూడదు, సమ్ టైం తీసుకొని తర్వాత అప్లై అవ్వాలంటే ఆ కోడ్ ని హెడ్ లో తీసుకోండి. పేజ్ లోడ్ అయిన వెంటనే యాక్షన్స్ జరగాలి అంటే ఆ కోడ్ ని ఎక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు? మోస్ట్లీ యూ హ్యావ్ టు టేక్ యువర్ కోడ్ ఇన్ బాడీ సెక్షన్ ఓన్లీ. ఓకేనా? దిస్ పాయింట్ ఆల్సో ఎవ్రీబడి. సో హెడ్ సెక్షన్ లో, బాడీ సెక్షన్ లో ఏ ట్యాగ్ తీసుకుంటాం? స్టైల్ ట్యాగ్ అయినా, అది కూడా స్టైల్ ట్యాగ్ అంటే ఎంబెడెడ్ టెక్నికా, ఇన్లైన్ టెక్నిక్ దా స్టైల్ ట్యాగ్ అంటే? Embedded tech. ఎంబెడెడ్ టెక్నిక్ లో మనం బిల్డ్ చేసే స్టైల్ ట్యాగ్ అనేది డెఫినెట్లీ హెడ్ లో తీసుకోవచ్చు, బాడీలో తీసుకోవచ్చు, బట్ హెడ్ లో ఎప్పుడు తీసుకుంటాం, బాడీలో ఎప్పుడు తీసుకుంటాం. అండ్ ఇంకొక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ డిఫైన్ స్టైల్స్ బోత్ ఇన్లైన్ అండ్ ఎంబెడెడ్ దెన్ విచ్ వన్ విల్ వర్క్స్. ఏమని చెప్తున్నారు, మీరు స్టైల్స్ అనేవి అప్లై చేయండి, అవి ఏ టెక్నిక్ యూస్ చేసి అప్లై చేయమని చెప్తున్నారు? ఇది మే అప్లై విత్ ఇన్లైన్ ఎంబెడెడ్ యూస్ చేసి అప్లై చేయండి, ఏ స్టైల్స్ అప్లై అవుతాయో చూద్దాం. సో ఒకసారి చూడండి, ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఇన్లైన్ ఫైల్. ఆల్రెడీ ఇన్లైన్ ఫైల్ లో నాకు కలర్ ఏముంది, ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్ H1 కి వాట్ ఈస్ ద కలర్ ఐ హావ్? Aquos. ఆక్వా కలర్ ఉంది. ఇది ఇన్లైన్ స్టైల్ అయినా, స్టైల్ అనే అట్రిబ్యూట్ తో రాస్తే ఇది ఏ టైప్ ఆఫ్ కోడ్ అవుతుంది, విచ్ ఈస్ నౌన్ ఫర్ Inline tech.
ఇన్లైన్ టెక్నిక్. బట్ ఇప్పుడు నేను ఇన్లైన్ టెక్నిక్ కాకుండా ఎంబెడెడ్ టెక్నిక్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఎంబెడెడ్ టెక్నిక్ అంటే ఎలా రాస్తాం మనం స్టైల్ కోడ్ అంతా కూడా స్టైల్ అనే ట్యాగ్ లోనైనా క్రియేట్ చేసేది స్టైల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఈ స్టైల్ ట్యాగ్ లో సింటాక్స్ ఏంటో చెప్తారా? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దిస్ స్టైల్ కోడ్? Selector. సెలెక్టర్ కర్లీ Open బ్రేస్ ఓపెన్ క్లోజ్ సెలెక్ట్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ సెమీకోలన్. ఇప్పుడు సెలెక్టర్ గా మనకు ఒక సెలెక్టర్ తెలుసు, డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ తో రాస్తున్నాను. ఏ ట్యాగ్ అప్లై చేయాలి స్టైల్స్ ఎంబెడెడ్ టెక్నిక్ లో? H1 అనే నేమ్ తో ఎలిమెంట్ కి H1, తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ ప్రాపర్టీ కలర్ అనే ప్రాపర్టీ ఇస్తున్నాను, రెడ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ కలర్ ఆక్వా తో అప్లై అయితే ఇన్లైన్ కి ప్రియారిటీ ఇస్తున్నాడు, కలర్ రెడ్ తో అప్లై చేస్తే ఎంబెడెడ్ తో ప్రియారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం సపరేట్ గా చూసాం తప్ప టూ స్టైల్స్ ని ఎట్ ఎ టైం యాడ్ చేసి చూడలేదు. నేను టూ స్టైల్స్ డిఫైన్ చేశాను, ఏ స్టైల్ తో ఉన్న కలర్ అప్లై అయిందో చూడండి. సో రన్ ది అవుట్పుట్. ఆక్వా కలర్ కనిపిస్తుందా, రెడ్ కలర్ కనిపిస్తుందా? Aquos. ఆక్వా కలర్ కనిపిస్తుంది. ఆక్వా కలర్ అంటే ఇన్లైన్ స్టైలా ఎంబెడెడ్ స్టైలా? ఆక్వా కలర్ మీన్స్ Inline. అంటే ఆల్వేస్ ప్రియారిటీ గివెన్ ఫర్ విచ్ టెక్నిక్స్? ఆల్వేస్ ప్రియారిటీ ఇస్ గివెన్ ఫర్ విచ్ స్టైల్స్? ఎందుకని ఎవరికి ఇస్తుంది ఆల్వేస్ స్టైల్స్? ఆల్వేస్ ద ప్రియారిటీ ఇస్ గివెన్ ఫర్ ఇన్లైన్. బికాస్ ద రీజన్ ఏంటంటే ఇన్లైన్ స్టైల్స్ తో మీరు డిఫైన్ చేస్తే ఆ ఎలిమెంట్స్ అనేవి డైరెక్ట్ గా నేటివ్ ఉంటాయి, ఆ పర్టికులర్ ఎలిమెంట్ గా యాడ్ అయి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా స్టైల్స్ అప్లై అవుతాయి. ఓకేనా? ఇఫ్ యూ డిఫైన్ బోత్ ఇన్లైన్ అండ్ ఎంబెడెడ్, ఎక్స్టర్నల్ కూడా డిఫైన్ చేసుకోండి. ఇదే పేజ్ కి ఎక్స్టర్నల్ కూడా డిఫైన్ చేసుకోండి. అయినా సరే డిఫాల్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? వెబ్ పేజ్ ఆర్ వెబ్ బ్రౌజర్ విల్ ఆల్వేస్ గివ్ ప్రియారిటీ ఫర్ Inline. inline or embedded. Will give priority to inline technique only. So sometimes there are some interviewers may ask you to, I want to change the priority. How you are able to do? Generally priority everiki untundi? Priority will appears for Inlines. inline కి ఉంటుంది. బట్ ఇప్పుడు నాకు ప్రియారిటీ అనేది ఇన్లైన్ కి వద్దు, ఎంబెడెడ్ కి కానీ ఎక్స్టర్నల్ కి కానీ కావాలి. హౌ టు చేంజ్ ది ప్రియారిటీ? హౌ టు చేంజ్ ప్రియారిటీ? సో మనం ప్రియారిటీని ఎలా చేంజ్ చేస్తాం? డిఫాల్ట్ ప్రియారిటీ ఇన్లైన్ కి వస్తుంది కదా. ఇప్పుడు ఇన్లైన్ కి వద్దంటే నేను ప్రియారిటీ ఎలా చేస్తామంటే జస్ట్ యూజ్ ఎ వాల్యూ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ ద హూమ్ యూ వాంట్ టు చేంజ్ ది ప్రియారిటీ. ఎవరికి ఇవ్వాలి మీరు వాల్యూ? మన ఎక్స్క్లమేటరీ మార్క్ ఇంపార్టెంట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తుంది? డిఫాల్ట్ బ్రౌజర్ ఇన్లైన్ కి ఇస్తుంది. నాకు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇన్లైన్ కి వద్దు, ఎంబెడెడ్ కి ఇవ్వమని చెప్పి ఎంబెడెడ్ టెక్నిక్ లో డిఫైన్ చేసిన ప్రాపర్టీ ఉంది కదా కలర్ వాల్యూ, రెడ్ తర్వాత నేను ఏమి ఇస్తున్నాను? ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చి వాల్యూ ఏమి ఇచ్చాను? ఇంపార్టెంట్ ఇచ్చాను. ఎప్పుడైతే మీరు ఎక్స్క్లమేటరీ మార్క్ ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ప్రాపర్టీ ఎవరికి డిఫైన్ అయింది? కలర్ అనే ప్రాపర్టీ ఎంబెడెడ్ టెక్నిక్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రియారిటీ ఇస్తుంది బ్రౌజర్? ఎంబెడెడ్ కి ఇస్తుందా ఇన్లైన్ కి ఇస్తుందా ప్రియారిటీ? Embedded. ఎంబెడెడ్ కి ఇస్తుంది. అవుట్పుట్ చెక్ చేయండి, రెడ్ కలర్ ఉందా ఆక్వా కలర్ ఉందా? ఇట్ ఈస్ Sir. ఇట్ ఈస్ ఫర్ రెడ్. రెడ్ అంటే మనకి ఇప్పుడు ఎంబెడెడ్ స్టైలా ఎక్స్టర్నల్ ఇన్లైన్ స్టైలా? రెడ్ మీన్స్ ఎంబెడెడ్ స్టైల్. డిఫాల్ట్ ప్రియారిటీ ఏమో ఇన్లైన్ కి ఇస్తుంది. ఇప్పుడు నేను ప్రియారిటీ చేంజ్ చేయాలి అంటే ఏమి ఇవ్వాలి? మీరు అది ఎంబెడెడ్ కైనా ఇవ్వచ్చు ప్రియారిటీ, ఎక్స్టర్నల్ కైనా ఇవ్వచ్చు. సో ఆ ప్రాపర్టీ వాల్యూస్ కి ఏమి ఇవ్వాలి? ఎండ్ లో మన ఎక్స్క్లమేటరీ మార్క్ ఇంపార్టెన్స్ ఇస్తే డెఫినెట్లీ మనకి ఏమవుతుంది? ప్రియారిటీ కూడా చేంజ్ చేస్తుంది. ఇవి మీకు బేసిక్ రూల్స్ గా ప్రోగ్రామింగ్ లో సిఎస్ఎస్ కంటెంట్స్ లో తెలియాలి. ఇన్లైన్, ఎంబెడెడ్, ఎక్స్టర్నల్, మినిఫికేషన్, మైమ్ టైప్స్ అండ్ ప్రియారిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అర్థమైనాయి అందరికి? ఎవ్రీబడి? Shall I go for the next thing? Okay. Everyone. Sir. Next, another important core concept you need to know in CSS is selectors in CSS. What is the concept you need to know? Selectors. Generally, selector అనే కాన్సెప్ట్ మనం ఏమేం టెక్నిక్స్ లో యూస్ చేసాం? సెలెక్టర్ కాన్సెప్ట్, ది సెలెక్టర్ కాన్సెప్ట్ we implemented in Embedded and tell me. text. ఎంబెడెడ్ ఎక్స్టర్నల్ లో మాత్రమే సెలెక్టర్ యూస్ చేసాం. ఇన్లైన్ లో ఏమైనా సెలెక్టర్ కాన్సెప్ట్ యూస్ చేసామా? No, sir. ఇన్లైన్ లో మనం యూజ్ చేయం, సెలెక్టర్ అవసరం ఉండదు. బట్ సెలెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంబెడెడ్ టెక్నిక్స్ కానీ ఎక్స్టర్నల్ టెక్నిక్స్ కానీ యూస్ చేసినప్పుడు ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో హౌ దే విల్ హెల్ప్స్ అంటే చెక్ చేద్దాం. జనరలీ ది సెలెక్టర్ స్పెసిఫైస్ ది వాట్ సెలెక్టర్ విల్ స్పెసిఫైస్ ది సెలెక్టర్ స్పెసిఫైస్ ది టార్గెట్ లొకేషన్ వేర్ ద గివెన్ సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆర్ అప్లైడ్. ఏమని చెప్తున్నాయి? డైరెక్ట్ గా గివెన్ సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేయాలి. ఎవరికి అప్లై చేయాలనేది టార్గెట్ చేయడం కోసమే ఎవరిని యూజ్ చేస్తాం మనం సిఎస్ఎస్ లో? అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఏ ఎలిమెంట్ కి అప్లై చేయడం కోసమో చెప్పడం కోసం మనం సిఎస్ఎస్ లో ఎవరి హెల్ప్ తీసుకుంటాం? వి విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ సెలెక్టర్. సెలెక్టర్ హెల్ప్ తీసుకుని పర్టికులర్ సెలెక్టర్ లొకేషన్ వేస్ట్ చేసుకుని గివెన్ సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం అప్లై చేసుకుంటాం. అండ్ ద ప్రైమరీ సెలెక్టర్స్ మనకి టోటల్ ఒక 15 to 20 ఉన్నాయి. మీకు అన్ని చెప్తాను. బట్ యాజ్ ఏ డెవలపర్ గా మీరు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆల్ ది కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ సెలెక్టర్స్ మీద ఒక క్లారిటీ ఉండాలి, ప్రైమరీ సెలెక్టర్స్ మీద కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రైమరీ సెలెక్టర్స్ యూస్ చేయకుండా మీరు ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయలేరు. డెఫినెట్లీ ఇన్లైన్, ఎంబెడెడ్, ఎక్స్టర్నల్ ఎంతైతే ఇంపార్టెంటో
వాటిని మనం సెలెక్టర్ బేస్ చేసుకొని స్టైల్ డిఫైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద 3 ప్రైమరీ సెలెక్టర్స్ వీ హ్యావ్ ఇన్ CSS సిరీస్? What are the three primary selectors we have in CSS? చూడండి, what are the 3 primary selectors I given? Tell me the names. Type selector, ID Type selector. selector, ID selector, class selector. Some people may call this type selector as a tag selector also. ఇప్పుడు మనం డిఫైన్ చేసిన అన్ని ఎఫెక్ట్స్ ని టైప్ సెలెక్టర్ యూస్ చేసి మనం డిఫైన్ చేసింది. సిఎస్ఎస్ ఇప్పుడు మనం చేసిన అన్ని ఏంటివి? టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ బేస్ చేసుకుని బిల్డ్ చేసాం. టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ ఎలా ఉంటుంది, ఐడి సెలెక్టర్ ఎలా ఉంటుంది, క్లాస్ సెలెక్టర్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది type or tag selector. So we have different points for this type selector, and first we'll see generally it specifies directly the tag name where you want to apply the styles. It specifies directly the tag name where you want the styles to apply, like division, paragraph, span, ordered list, select, input form, etc. ఏదైనా డైరెక్ట్ గా ట్యాగ్ ఉంది మనకి HTML లో బాడీలో ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ నేమ్ బేస్ చేసుకుని మీరు డిఫైన్ చేస్తే స్టైల్స్ ని ఆ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఏమని కాల్ చేస్తాం మనం సిఎస్ఎస్ లో? ద టైప్ ఆఫ్ సెలెక్టర్ ఈస్ నోన్ యాజ్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సెలెక్టర్? టైప్ సెలెక్టర్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ అంట. అండ్ ఇట్ విల్ అప్లై టు ఎవ్రీ అకరెన్స్ ఆఫ్ ద ట్యాగ్ ఇన్ పేజ్. యూ కెనాట్ ఇగ్నోర్ ఎట్ ఎనీ లొకేషన్. మనకు ఒకవేళ సేమ్ ట్యాగ్ నేమ్ తో కనుక ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే, ఆ ఎలిమెంట్ కి ఆల్రెడీ మన స్టైల్స్ డిఫైన్ అయి ఉంటాయి కనుక, సో ఆ సేమ్ ట్యాగ్ నేమ్ తో ఎన్ని ఎలిమెంట్స్ ఆ వెబ్ పేజ్ లో ఉంటే అన్ని ఎలిమెంట్స్ ఏమైపోతాయి, స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. యూ కెనాట్ ఇగ్నోర్ ఎట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఒక పర్టికులర్ లొకేషన్ లో మనం ఎఫెక్ట్స్ ని ఇగ్నోర్ చేయాలంటే మనం టైప్ సెలెక్టర్ యూస్ చేసి ఇగ్నోర్ చేయలేం. విల్ సీ హౌ దిస్ టైప్ సెలెక్టర్ విల్ వర్క్స్. I would like to create a file with a name called type selector with an extension as, what is the extension we need to give? .html or .css? .html. .html we need to take. See, HTML document కి మనం స్టైల్స్ అప్లై చేస్తాం, అది కూడా ఎంబెడెడ్ అది కూడా టైప్ సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేద్దాం. సో type HTML, next HTML open close. Within HTML I'm mentioning head. Within head I just want to mentioning the title as type selector. నెక్స్ట్ ఆఫ్టర్ హెడ్ జస్ట్ క్రియేట్ ది బాడీ. సో ఇప్పుడు ఈ బాడీలో మనం కొన్ని ఎలిమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. సపోజ్ ఒక H1 ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను, HTML ఎలిమెంట్ H1 విత్ టెక్స్ట్ సాఫ్ట్ అని ఒక టెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ గో ఫర్ అనదర్ HTML ఎలిమెంట్. సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ పారాగ్రాఫ్ ఎలిమెంట్, సంథింగ్ లైక్ హైర్ కామా ట్రైన్ అండ్ డిప్లాయ్ అని ఒక టెక్స్ట్ ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక HTML ఎలిమెంట్ తీసుకుంటాను, బోల్డ్. ఇలా మీకు HTML ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు కదా, మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు అవుట్పుట్ రన్ చేయి, నార్మల్ గా మన ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ కి? దెర్ ఈస్ నో ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను ఏం చేద్దాను, ఎఫెక్ట్స్ ని అప్లై చేయాలి. ఎన్ని వేస్ లో మనం స్టైల్స్ ని అప్లై చేయొచ్చు ఈ పర్టికులర్ పేజ్ కి? ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ అప్లై స్టైల్స్? 3 ways, sir. వాట్ ఆర్ ద 3 వేస్? Inline technique, ఇన్లైన్ టెక్నిక్, ఎంబెడెడ్ టెక్నిక్, ఎక్స్టర్నల్ టెక్నిక్. బట్ ఇప్పుడు నువ్వు సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేద్దాం అనుకుంటున్నావు కదా, సెలెక్టర్ అనే కాన్సెప్ట్ ఏమేమి టెక్నిక్స్ లో యూజ్ చేయొచ్చు మనం? embedded and external styles. ఎంబెడెడ్ ఎక్స్టర్నల్ లోనే కదా, కాబట్టి ఇప్పుడు నేను ఎంబెడెడ్ టెక్నిక్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంబెడెడ్ టెక్నిక్ అంటే ప్రతి పేజ్ కి స్టైల్స్ అనేవి ఏ ట్యాగ్ తో ఇంక్లూడ్ చేస్తాం మనం? స్టైల్ అనే ట్యాగ్ తో ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్టైల్ అనే ట్యాగ్ తో ఇప్పుడు సెలెక్టర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టర్, అది కూడా నేను ఏం తీసుకుంటాను, టైప్ సెలెక్టర్ తీసుకుంటాను. టైప్ సెలెక్టర్ అంటే ఏంటి? మీరు బాడీలో ఏదైతే ఎలిమెంట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ నేమ్ తో తీసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను నేమ్ ఏమి ఇచ్చాను చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఐ గివెన్? పి అనే నేమ్ ఇవ్వడం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పి అనే నేమ్ ఇస్తా అంటే అక్కడ పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ మనకి బాడీలో ఉంది కదా, ఉంటే ఏమవుతుంది, ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి నాకు ఎఫెక్ట్స్ అనేవి అప్లై అవ్వాలి. సో నేను ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, వాల్యూగా రెడ్ ఇచ్చాను. ఇప్పుడు చెక్ చేయండి, పారాగ్రాఫ్ అనే ట్యాగ్ తో ఉన్న కంటెంట్ కి రెడ్ కలర్ అప్లై అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారు ఎవ్రీబడి? సిరీస్ ఒక పారాగ్రాఫ్ నేమ్ తో ఉన్న ఎలిమెంట్ కి ఏమైపోయింది, కలర్ రెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్టర్ గా ఎవరిని చూస్ చేసుకున్నాను, డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ ని చూస్ చేసుకోవడం కనిపిస్తుందా? ఇక్కడ ఏదైతే ట్యాగ్ నేమ్ ఉందో ఆ నేమ్ తోనైనా నువ్వు ఇక్కడ తీసుకుని రిఫర్ చేస్తుంది. చూడండి, సీ హియర్ ఎవ్రీబడి, మనం అక్కడ ఏదైతే ట్యాగ్ నేమ్ ఉందో ఆ ట్యాగ్ నేమ్ తోనైనా రిఫర్ చేస్తుంది ఆల్వేస్. సిరీస్ మనం తీసుకున్న ట్యాగ్ నేమ్ అండ్ అక్కడ ఉన్న సెలెక్టర్ నేమ్ రెండు సిమిలరా డిఫరెంటా? చెక్ చేయండి, మనం తీసుకున్న ట్యాగ్ నేమ్ అక్కడ ఉన్న సెలెక్టర్ రెండు సిమిలరా డిఫరెంటా? బోత్ ఆర్ సిమిలర్. ఇలా మీరు ఏ ట్యాగ్ తో నేమ్ తో అప్లై చేద్దాం అనుకుంటే ఆ నేమ్ తో అప్లై చేయొచ్చు, దాన్ని మనం టైప్ సెలెక్టర్ అంటాం. ఇప్పుడు H1 అనే ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేస్తాం? నెక్స్ట్ ఇదే కోడ్ లో డైరెక్ట్ గా H1 అనే టైప్ సెలెక్టర్ యూస్ చేస్తాం, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మీకు నచ్చిన ప్రాపర్టీ కలర్ ఫర్ దిస్ ఐఎమ్ యూజింగ్ బ్లూ కలర్. చెక్ చేయండి, ఇప్పుడు H1 అనే ఏ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ కి ఏం చేస్తుంది, బ్లూ కలర్ ని అప్లై చేయాలి. జస్ట్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో నేను అవుట్పుట్ రన్ చేస్తున్నాను. H1 అనే ఎలిమెంట్ తో ఉన్న కంటెంట్ కి బ్లూ కలర్ అప్లై అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారా ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో ఎందుకని అప్లై అయింది? రీజన్, మనం ఆ పర్టికులర్ ట్యాగ్ నేమ్ తో డిఫైన్ చేసాం. ఆ ట్యాగ్ నేమ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా కూడా ఉంది. సో కాబట్టి నాకు ఏమవుతుంది, స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నాకు బోల్డ్ అనే ఎలిమెంట్ ఉన్న కంటెంట్ కి స్టైల్స్ అప్లై అయ్యాలంటే ఏం చేస్తాను,
నెక్స్ట్ ఆ పర్టికులర్ సెలెక్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్లీ బ్రేస్ తర్వాత నెక్స్ట్ బి అనే ట్యాగ్ నేమ్ తీసుకుంటాను. ఇప్పుడు బి అనే ట్యాగ్ నేమ్ తో తీసుకుంటే అది ఏ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది? బోల్డ్ అనే ఎలిమెంట్ కి మాత్రం అప్లై అవుతుందా? కలర్ ఐ జస్ట్ వాంట్ గో ఫర్ ది గ్రీన్ కలర్. చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క కలర్ ఇచ్చారు. బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అనేది. సో ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ తో తీసుకుంటే అది ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అవుతుంది? డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ తో తీసుకుంటే we can call it as a ఫర్ ట్యాగ్ సెలెక్టర్. type selector or tag selector. And type selector, tag selector లో ఒక డ్రాబ్యాక్ ఉంది చూడండి. ఇట్ విల్ అప్లై టు ఎవ్రీ అకరెన్స్ ఆఫ్ ద ట్యాగ్ ఇన్ పేజ్. ఆ పేజ్ లో అటువంటి ట్యాగ్స్ ఏమైనా రిపీట్ అయితే రిపీట్ అయిన ప్రతి ట్యాగ్ కి ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. అండ్ వీ కెనాట్ ఇగ్నోర్ ఎట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఒక పర్టికులర్ స్పెసిఫిక్ లొకేషన్ లో మనం అయితే ఇగ్నోర్ చేయలేం. లైక్ అది ఎలా ఉంటుందంటే సపోజ్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రిపీటెడ్ గా ఇంకొక ఎలిమెంట్ తీసుకుందామని చూస్తున్నాను. సో రిపీటెడ్ గా ఇంకొక ఎలిమెంట్ ఏదైనా తీసుకోవడం చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తాను బాడీలో వాట్ ఈస్ ద రిపీటెడ్ ఎలిమెంట్ ఐ హావ్? H1. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ ఎలిమెంట్ కి అప్లై చేద్దామని చెప్పి కోడ్ రాస్తున్నాను. H1 అనే టైప్ సెలెక్టర్, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్, కలర్ ఐ నీడ్ బ్లూ కలర్. ఇప్పుడు నాకు ఏమవ్వాలి? H1 అనే ఎలిమెంట్ అది కూడా ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ అప్లై చేద్దామంటే దీని వరకు మాత్రమే అప్లై అవుతుందా? ఇంకేమైనా H1 నేమ్ తో ఉన్న ఆ ఎలిమెంట్ కి కూడా అప్లై అయిపోతుందా? టైప్ సెలెక్టర్ తో నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ రిపీటెడ్ గా తీసుకుంటావు బాడీలో, అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా నువ్వు స్టైల్స్ రాస్తే అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అవుతుంది. చూడండి కలర్ బ్లూ అనేది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ కి అప్లై అయిందా, ఫోర్త్ ఎలిమెంట్ కి కూడా అప్లై అయిందా? ఇక్కడ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ అయినా లాస్ట్ ఎలిమెంట్ కి కూడా అప్లై అయిందా? చెక్ చేయండి. మనకి లాస్ట్ ఎలిమెంట్ కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి? ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? బికాస్ మనకి ఫోర్త్ ఎలిమెంట్ విజయవాడ అనే టెక్స్ట్ ఉన్న కంటెంట్ కూడా ఏ ట్యాగ్ కి ఇన్సైడ్ ఉంది? విచ్ ట్యాగ్ ఇన్సైడ్? దట్ ఈస్ ఆల్సో H1. ఇలా ఏదైనా ఒక ట్యాగ్ నేమ్ తో తీసుకుంటే సేమ్ ట్యాగ్ తో తీసుకొని టైప్ సెలెక్టర్ యూస్ చేసి మీరు స్టైల్స్ అప్లై చేస్తే ఆ ట్యాగ్ అనేది ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్లు అప్లై అవుతుంది. మనం ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో దాన్ని అయితే మనం ఇగ్నోర్ చేయలేం. ఓకేనా? వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ ని నెక్స్ట్ 2 సెలెక్టర్స్ ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీరు HTML లో ఏదైనా సరే ఒక ట్యాగ్ నేమ్ తో మీరు తీసుకుంటే అది ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అయిపోతుంది? దట్ సెలెక్టర్ ఈస్ నోన్ యాజ్ ఏ, టెల్ మీ, what is the type of selector we can call? Type selector, or we can call with another name as tag selector also. Type selector anochu meeru, tag selector anochu. Next, what is the selector? We have primary selector, we have ID selector. Okay na? Ivi kuda important. Ivi kuda primarily మనం projects లో యూజ్ చేస్తుంటాం. Type selector అనేది clear ah everybody? Shall I continue for the next thing? All of you? Yes, sir. Next, we'll go for the ID related selector. For ID selector, here you see every element can be defined with ID attribute. మీరు ఐడి సెలెక్టర్ తో స్టైల్స్ అప్లై చేయాలంటే ప్రతి HTML ఎలిమెంట్ కి మీరు ఏ HTML ఎలిమెంట్ కి అయితే ఎఫెక్ట్స్ ని కన్ఫిగర్ చేద్దాం అనుకున్నారో ఆ ఎలిమెంట్ కి ఏ అట్రిబ్యూట్ డిఫైన్ అయి ఉండాలి? డెఫినెట్లీ ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి ఐడి అనే అట్రిబ్యూట్ అయితే డిఫైన్ అయి ఉండాలి. యూ కెన్ డిఫైన్ ఎఫెక్ట్స్ ఓన్లీ టు ది ఎలిమెంట్ దట్ మ్యాచెస్ ది గివెన్ ఐడి. ఏమని చెప్తున్నారు? డెఫినెట్లీ ఆ పర్టికులర్ ఐడి మ్యాచ్ అయితేనే మ్యాచ్ అయిన ఎలిమెంట్ కి నీకు ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. ఆ ఎలిమెంట్ రిపీట్ అయితే రిపీట్ అయిన ఎలిమెంట్ కి అప్లై అవ్వదు. ఏ ఎలిమెంట్ కి అయితే నువ్వు ఐడి స్పెసిఫై చేస్తావో ఆ ఐడిని మ్యాచ్ చేసుకొని మ్యాచ్ అయిన ఐడితో ఉన్న ఎలిమెంట్ కే ఎఫెక్ట్స్ కన్ఫిగర్ చేస్తుంది. సి హియర్ యూ కెన్ కన్ఫిగర్ ఐడి బై యూజింగ్ ది ఫాలోయింగ్ సింటాక్స్ అని చెప్పి ఇక్కడ ఒక H2 ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ కి ఒక ఐడి అని అట్రిబ్యూట్ డిఫైన్ చేసి సమ్ వాల్యూ ఇవ్వడం కనిపిస్తున్నా. ఇప్పుడు ఆ H2 ఎలిమెంట్ కి అట్రిబ్యూట్ గా ఎవరిని యాడ్ చేస్తారు? ఐడి ద్వారా యాక్సెస్ చేశారు. అండ్ దిస్ ఐడి ఈజ్ యాక్సెస్డ్ బై యూజింగ్ హ్యాష్ రిఫరెన్స్ ఇన్ స్టైల్స్ అండ్ డిఫైన్డ్ విత్ ఎఫెక్ట్స్. సో హ్యాష్ రిఫరెన్స్ తో మనం ఏవైతే స్టైల్స్ తో డిఫైన్ చేస్తున్నాం ఆ స్టైల్ ని కూడా కాల్ చేయాలి. సో చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బట్ విత్ సెలెక్టర్ we can able to apply with ID selector with an extension as .html అని ఇస్తున్నాను. రైట్ ది స్ట్రక్చర్. సో ప్రీవియస్ లో ఉన్న కోడ్ కదా పేస్ట్ చేసుకోండి ఇక్కడ. బట్ ఇప్పుడు టైటిల్ ఏమి ఇస్తాను? ఇక్కడ నేను ID సెలెక్టర్ అని ఇస్తాను, స్టైల్స్ తీసేస్తాను. ఇప్పుడు నాకు ఉన్న HTML ఎలిమెంట్ సపోజ్ రిపీట్ కాకుండా నార్మల్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇన్ దిస్ బాడీ? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ లో నేను ఏదైనా ఒక ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ ని కన్ఫిగర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం సెలెక్టర్ యూసెస్ కన్ఫిగర్ చేయాలంటే టైప్ సెలెక్టర్ యూజ్ చేయొచ్చు కదా. బట్ ఇప్పుడు నేను టైప్ సెలెక్టర్ వద్దు, ఐడి సెలెక్టర్ తో కన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఐడి సెలెక్టర్ యూస్ చేసి స్టైల్స్ కన్ఫిగర్ చేద్దాం అనుకుంటే మీరు ఏ ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ ని అప్లై చేద్దాం అనుకుంటారో ఆ ఎలిమెంట్ కి ఏం చేయాలి? మీరు ఒక అట్రిబ్యూట్ డిఫైన్ చేయాలి. నేను H1 అనే ఎలిమెంట్ కి స్టైల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ H1 అనే ఎలిమెంట్ కి ఒక అట్రిబ్యూట్ ఇచ్చాను. వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? I given an attribute called, see, what is attribute name? ఐడి అని ఇచ్చాను. ఈ ఐడికి మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. సంథింగ్ కాల్డ్ హెడ్డింగ్ 1 అని ఇస్తాను. ఇప్పుడు ఐడి హెడ్డింగ్ 1 తో ఉన్న ఈ HTML ఎలిమెంట్ కి నాకు ఎఫెక్ట్స్ అప్లై అవ్వాలి. సో దిస్ ఈస్ ద న్యూ ఫైల్ నో రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ H1 అనే ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ అప్లై చేస్తాను, అది కూడా ఐడి సెలెక్టర్ యూస్ చేసి. మీరు ఐడి సెలెక్టర్ యూస్ చేసి ఆ ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే ఆ H1 ఎలిమెంట్ కి మీరు అట్రిబ్యూట్ గా ఎవరిని డిఫైన్ చేయాలి? యూ హ్యావ్ టు డిఫైన్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్
ఐడి అనే అట్రిబ్యూట్ తో డిఫైన్ చేయండి. ఇప్పుడు ఐడి అనే అట్రిబ్యూట్ ని ఎలా యాక్సెస్ చేస్తారని చెప్తున్నారు? విచ్ రిఫరెన్స్, ఒక స్పెషల్ రిఫరెన్స్ ఉంది చూడండి. వాట్ ఈస్ ద రిఫరెన్స్? hash, హ్యాష్ రిఫరెన్స్ స్టైల్స్ అండ్ డిఫైన్డ్ విత్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ తో మీరు డిఫైన్ చేసిన వాల్యూ కూడా ఇవ్వాలి. హ్యాష్ అండ్ ఐడికి మనం ఇచ్చిన వాల్యూ ఏంటి చూడండి అక్కడ. వాట్ ఈస్ ద వాల్యూ వి గివెన్ దేర్? heading 1, హెడ్డింగ్ 1. మీరు అక్కడ ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూని నోటేట్ చేయాలి. ఇలా తీసుకొని రాస్తే అది ఐడి సెలెక్టర్ రిలేటెడ్ స్టైల్స్ అవుతుంది. సో కోడ్ బిల్డ్ చేద్దాం. కలర్ సంథింగ్ రిలేటెడ్ రెడ్ కలర్. నెక్స్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ నీడ్ సంథింగ్ కాల్డ్ ఎల్లో కలర్ ఐ నీడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ టెక్స్ట్ అలైన్మెంట్ యాజ్ సెంటర్. చెక్ చేయండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి టెక్స్ట్ కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, టెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది పేజ్ కనిపిస్తుందా మీకు? ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎఫెక్ట్స్ అప్లై చేస్తావు, ఓకే. అది ఏ సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేస్తావు నువ్వు? వాట్ ఈస్ ద సెలెక్టర్ యూజింగ్? ID select, ఐడి సెలెక్టర్ అని ఎలా చెప్పగలిగాం మనం? ఇక్కడ ఐడి సెలెక్టర్ ఎలా రిఫర్ చేశాను? హ్యాష్ తో విత్ వాల్యూ. ఇప్పుడు ఇలా ఐడి సెలెక్టర్ తో నువ్వు ఎఫెక్ట్స్ కన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ కి ఏం డిఫైన్ అయ్యి ఉండాలి? ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి టెల్ మీ. ID అనే ఐడి attribute, అనే అట్రిబ్యూట్ సమ్ వాల్యూ తో డిఫైన్ అయ్యి ఉంటేనే నువ్వు ఐడి సెలెక్టర్ తో అప్లై చేయవచ్చు. ఇప్పుడు సేమ్ నేమ్ తో కనుక ట్యాగ్ రిపీట్ అయింది అనుకోండి, ఎఫెక్ట్స్ ఏమైనా అప్లై అవుతాయా, అప్లై కావా చెప్పండి? సేమ్ ట్యాగ్ రిపీట్ చేస్తున్నాను, H1 అనే ఎలిమెంట్. ప్రీవియస్లీ టైప్ సెలెక్టర్ ఏం చేస్తుంది? 2 ఎలిమెంట్స్ కి సిమిలర్ గా ఎఫెక్ట్స్ అప్లై చేస్తుంది. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ కి సిమిలర్ గా స్టైల్స్ ఎఫెక్ట్స్ అప్లై చేస్తున్నా, అప్లై చేయలేదా? సిరీస్ అప్లై చేస్తున్నా, అప్లై చేయలేదా? విజయవాడ అనే టెక్స్ట్ అప్లై చేయలేదు. ఎందుకని? రీజన్ ఏంటి? బికాస్ ఇక్కడ మీరు తీసుకుంటే ఎలిమెంట్ అనేది రిపీట్ అవడం వల్ల మనకి ఎఫెక్ట్స్ రావు. ఎలిమెంట్ కి మీరు ఏం డిఫైన్ చేస్తే ఎఫెక్ట్స్ వస్తాయి? ఐడి సెలెక్టర్ తో ఐడి అనే అట్రిబ్యూట్ డిఫైన్ చేస్తేనే ఎఫెక్ట్స్ వస్తాయి, లేదంటే ఎఫెక్ట్స్ రావు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు గుర్తుపెట్టుకోండి, యూనిక్ వేలో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ కి సపరేట్ గా స్టైల్స్ అప్లై చేయాలంటే ఆ యూనిక్ గా డిఫైన్ చేసే ఎవ్రీ ఎలిమెంట్ కి మీరు ఐడి అనే అట్రిబ్యూట్ ని అయితే తీసుకోండి. ఓకేనా? సో కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ వాల్యూ. ఐడి సెలెక్టర్ ఈస్ రిఫర్డ్ బై యూజింగ్ విచ్ అట్రిబ్యూట్? ఐడి సెలెక్టర్ ఈస్ రిఫర్డ్ బై యూజింగ్ విచ్ ఆపరేటర్? ID attributes, hash. Okay, id selector in styles was referred by using hash. Okay, and ఇప్పుడు ఈ ఐడి లో ఒక డ్రాబ్యాక్ ఉంది. మనకి టైప్ సెలెక్టర్ లో డ్రాబ్యాక్ ఏంటి? సేమ్ ట్యాగ్ నేమ్ తోటి అప్లై అవుతుంది కదా. బట్ ఇప్పుడు ఐడి సెలెక్టర్ లో డ్రాబ్యాక్ ని ఫిల్ చేసాం. బట్ ఐడి సెలెక్టర్ కి కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటనేది చూడండి. ఎవ్రీ ఎలిమెంట్ కెన్ బి డిఫైన్డ్ విత్ హౌ మెనీ ఐడీస్? ఎవ్రీ ఎలిమెంట్ కి ఎన్ని ఐడీస్ మాత్రమే ఉండాలి? డెఫినెట్లీ ఎవ్రీ HTML ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఐడి ఆర్ మల్టిపుల్ ఐడీస్? Tell me. Every One ID. element should have only one ID. If your effects are categorized into various groups with ID selector, then you can't apply all effects to one element. మన ఎఫెక్ట్స్ అనేవి కలర్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, బోర్డర్ ఎఫెక్ట్స్, ఫోంట్ ఎఫెక్ట్స్, ప్యాడింగ్, మార్జిన్స్, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఎఫెక్ట్స్ ను కేటగిరీస్ గా సపరేట్ గా రాయాలనుకుంటే అది ఐడి సెలెక్టర్ అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే ప్రతి HTML ఎలిమెంట్ కి ఎన్ని ఐడీస్ ఉండాలి? ఓన్లీ ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక HTML ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ కి నేను ఐడి సెలెక్టర్ తో మల్టిపుల్ కేటగిరీ ఆఫ్ ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం అనుకున్నాను. సో ఐడి అని చెప్పి జస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఒక వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ స్పేస్ ఇస్తున్నాను. అదే ఐడికి ఇంకొక వాల్యూ ఇస్తున్నాను. అదేమి ఇస్తున్నాను అంటే బీజీ ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఐడికి ఎట్ టైం ఎన్ని అట్రిబ్యూట్స్, ఎన్ని వాల్యూస్ ఇచ్చాను నేను? హౌ మెనీ ఐడీస్ ఐ గివెన్ హియర్? ఒక ఐడి అట్రిబ్యూట్ 2 వాల్యూస్. అంటే ఇప్పుడు 2 ఐడీస్ ఉన్నాయి నా దగ్గర. బట్ ఎనీ HTML ఎలిమెంట్ కి ఎన్ని ఐడీస్ ఉండాలి? ఓన్లీ 1 ఐడి. బట్ ఇక్కడ 2 ఐడీస్ తీసుకున్నాం. చెక్ చేయండి. రైట్ ఐడి TXT ఎఫెక్ట్స్ అంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేస్తున్నాను. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏమో నాకు టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. ఐ నీడ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాజ్ వైట్. ఇప్పుడు నాకు ఇది టెక్స్ట్ ఎఫెక్ట్. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కూడా కావాలి కదా. కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ నోట్ డిఫైన్ చేయి. ఐడి బీజీ ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. అంటే ఇప్పుడు నా ఎఫెక్ట్స్ ని కేటగరైజ్ చేసుకోవడం కనిపిస్తున్నా. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఒకటి అనేది ఎవ్రీబడి సి హియర్. ఇప్పుడు నాకు ఏమవ్వాలి? ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్ అనేవి అప్లై అవుతుందో చెక్ చేయండి. టెక్స్ట్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ టీల్ ఏమైనా కనిపిస్తుందా మీకు? అయితే నార్మల్ స్టైల్స్ ఏమన్నాయా? normal, ఎందుకని? ఎలిమెంట్ కి ఎందుకు ఎఫెక్ట్స్ అప్లై అవ్వలేదు? నువ్వు ఐడి సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేసినప్పుడు ఐడి అని అట్రిబ్యూట్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసావు, ఓకే. బట్ ఎన్ని ఐడీస్ ఇవ్వాలి ఒక ఐడి అట్రిబ్యూట్ కి? హౌ మెనీ ఐడీస్? only one ID. ఓన్లీ 1 ఐడి. మోర్ దెన్ 1 ఐడి ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా ఐడి సెలెక్టర్? యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే యూనిక్ వేలో మీరు స్టైల్స్ అప్లై చేయాలి అంటే CSS లో యూస్ చేయాల్సిన సెలెక్టర్ ఏంటమా? ఎప్పుడు కూడా ఐడినే యూస్ చేయండి. ఐడిలో డ్రాబ్యాక్ ఏంటి? ఒక ఎలిమెంట్ కి ఒక ఐడినే సర్వ్ చేయగలదు. మల్టిపుల్ ఐడీస్ ఇవ్వలేదు. మీరు మల్టిపుల్ ఐడీస్ ఎందుకు తీసుకోవాలంటే మీరు ఎఫెక్ట్స్ ని కేటగరైజ్ చేస్తున్నావు. అది టెక్స్ట్ ఎఫెక్ట్స్ గా, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ గా, నెక్స్ట్ బోర్డర్ వస్తుంది, ఫోంట్ ఎఫెక్ట్స్ వస్తాయి, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ ఎఫెక్ట్స్ ని కేటగరైజ్ చేస్తున్నప్పుడు కేటగరైజ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఐడి సెలెక్టర్ తో అయితే వర్క్ అవ్వవు. ఓకేనా? ఐడి సెలెక్టర్ ఎవ్రీవన్. అండ్ ఐడి సెలెక్టర్ ని రిఫర్ చేయడానికి మనకు ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటో? వాట్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్ రిఫర్ ఐడి? హ్యాష్. నెక్స్ట్ చిన్న doubt. చెప్పండి.
సార్ ఇప్పుడు రెండు H1 ఎలిమెంట్ లో ఒకదాన్ని మనం ఐడి సెలెక్టర్ తో డిఫైన్ చేసాం, ఇంకో దాన్ని టైప్ సెలెక్టర్ తో డిఫైన్ చేసాం. ఇప్పుడు రెండు వేరు తీసుకుంటే రెండు ఏదైనా ఒకదాన్నే తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక H1, నేను ఇంకొక H1 తీసుకుంటాను, ఇంకో ఐడి తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఒక ఐడికి ఒకటే ఇస్తున్నాను, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. ఓకే ఓకే ఇప్పుడు నువ్వు స్టైల్స్ అనేవి ఓన్లీ ఐడితో ఉన్న ఎలిమెంట్ డిఫైన్ చేసావు. ఇదే నా డౌట్. ఇప్పుడు ఎవరికి అప్లై అవుతుంది? ట్యాగ్ నేమ్ రిపీట్ అయిన దానికి అప్లై అవుతుంది, ఐడితో రిఫర్ అయిన ఎలిమెంట్ గా అప్లై అవుతుంది. సో సేవ్ ది ఫైల్ చేస్తే టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చామా, రైట్ ఇవ్వండి. చూసారా, రెడ్ కలర్ ఎవరికి అప్లై అయింది? ఐడితో డిఫైన్ చేస్తున్నాను. సరే ఇప్పుడు నేను ఐడి ఇవ్వను, H1 అని ఇస్తాను. ఎందుకంటే ట్యాగ్ నేమ్ రెండింటికి కామన్ గా ఉందా? ఐడితో ఉన్నదానికి కామన్ గా ఉంది, ట్యాగ్ తో ఉన్నదానికి కామన్ ఉంది. ఇప్పుడు H1 అనేది నేమ్ తో ఉన్న ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. అర్థమవుతుందా డిఫరెన్స్? సార్ ఇప్పుడు మనం రెండు డిఫైన్ చేస్తే ఇప్పుడు ట్యాగ్ డిఫైన్ చేసి ఐడి డిఫైన్ చేస్తాను. ఐడి హెడ్డింగ్ 1 అని ఇస్తున్నాను. ఎంతనా? ఐడి TXT ఎఫెక్ట్స్ హెడ్డింగ్ 1. సో ఏదైనా ఒకటి తీసుకోండి. సో హెడ్డింగ్ 1 ఉంది, తీసేసి ఇక్కడ హెడ్డింగ్ 1 తీసుకున్నాను. మీకు నచ్చిన నేమ్ తో ఇవ్వండి, హెడ్డింగ్ 1. ఓకే ఇప్పుడు దీనికి ఏమి ఇస్తాను? కలర్ బ్లూ ఇస్తాను. ఇప్పుడు బ్రౌజర్ ప్రియారిటీ లేటెస్ట్ గా ఎవరినైతే డిఫైన్ చేస్తారో వాటికి ఇస్తున్నా, లేదంటే ఐడికి ఇస్తున్నా, ట్యాగ్ ఇస్తున్నా, చెక్ చేయండి. చెక్ చేయండి ఎవరికి ఇచ్చింది ప్రియారిటీ. నువ్వు ఐడితో మెన్షన్ చేస్తే స్పెసిఫిక్ ఐడితో ఉన్న ఎలిమెంట్ కి అప్లై అయింది. సో నెక్స్ట్ ఎలిమెంట్ కి ఐడి లేదు కాబట్టి ఏమైంది? ట్యాగ్ నేమ్ తో ఉన్న ఎలిమెంట్ కి అప్లై అయింది. చూసారు ఎఫెక్ట్స్? మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఐడితో ఉన్న ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ రాశారు కాబట్టి ఐడితో ఉన్న ఎలిమెంట్ కి అప్లై అయింది. ఇంకొక ఎలిమెంట్ కి ఐడి లేదు కాబట్టి ఏమైంది? ట్యాగ్ తో ఉన్న ఎలిమెంట్ కి అప్లై అయింది. ఓకేనా? ఇప్పుడు ఒకే ఎలిమెంట్ కి సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒకే ఎలిమెంటే ఉంది, ఒకే ఎలిమెంట్ కి నేను ఐడితో డిఫైన్ చేస్తాను, ట్యాగ్ తో డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఎవరిని అప్లై చేస్తుంది? రెడ్ బ్లూవా? చెక్ చేయండి. ఎవరిని తీసుకుంది? బ్లూ కలర్. బ్లూ కలర్, బ్లూ కలర్ చూడండి. బ్లూ కలర్ ఎవరికి అప్లై చేస్తావు నువ్వు? ఐడికి తీసుకున్నావు. ఐడి. ఇప్పుడు ఈ ఐడిని లాస్ట్ లో డిఫైన్ చేస్తావు, లాస్ట్ లో కాకుండా ఫస్ట్ లో డిఫైన్ చేయి. ఇప్పుడు చెక్ చేయి. అయినా సరే ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? నువ్వు ట్యాగ్ ఐడి తీసుకుంటే ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? బ్రౌజర్ అనేది బ్రౌజర్ విల్ ఆల్వేస్ గివ్ ప్రియారిటీ టు ది ఐడి ఓన్లీ. ఓకేనా? అర్థమవుతుందా? ఒకే ఎలిమెంట్ కి మీరు ఐడితో తీసుకున్నారు, ట్యాగ్ తో తీసుకున్నారు. ఎఫెక్ట్స్ ఎవరికి అప్లై అవుతాయి? ఐడి అనే సెలెక్టర్ కే ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకేనా? So let's continue for the next selector. The next one is last one we have class selector. ఇప్పుడు ఐడి సెలెక్టర్ అంటే ప్రతి HTML ఎలిమెంట్ కి ఏం డిఫైన్ అయ్యి ఉండాలి? ఐడి అనే అట్రిబ్యూట్ డిఫైన్ అవ్వాలి కదా. సేమ్ అలానే మీరు క్లాస్ అనే అట్రిబ్యూట్ తో డిఫైన్ చేస్తే ఎవ్రీ ఎలిమెంట్ కి క్లాస్ అనే అట్రిబ్యూట్ అయితే డిఫైన్ అవ్వాలి. అండ్ హియర్ యూ సీ క్లాస్ ఈస్ డిఫైన్డ్ ఇన్ స్టైల్ బై యూజింగ్ ఒక స్పెషల్ ఆపరేటర్ ఉంది. ఏ ఆపరేటర్ తో మనం క్లాస్ సెలెక్టర్ తో స్టైల్స్ ని డిఫైన్ చేస్తాం? డాట్ ఆపరేటర్. అండ్ క్లాస్ ఈస్ యాక్సెస్డ్ అండ్ యూజ్డ్ ఫర్ ఎలిమెంట్ బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్ తో డిఫైన్ చేయాలి. And every element can implement how many classes? Any HTML element can implement multiple classes. But IDs అనేవి ఎన్ని ఉండాలి? Only one ఉండాలి. And multiple classes and separated with a blank space తో separate అవ్వాలి. చెక్ చేద్దాం చూడండి. So first of all class selector తో బిల్డ్ చేద్దాం. Class selector with an extension as .html. Okay, write the enter. So I'm same example use చేస్తున్నాను here also. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టైల్స్ ని రిమూవ్ చేసేస్తున్నాను, ఇక్కడ ఇది పెడుతున్నాను. జస్ట్ ఇప్పుడు ఐడి తీసేసి ఇక్కడ ఏమి ఇస్తాను? క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇస్తాను. ఇప్పుడు క్లాస్ అనే అట్రిబ్యూట్ తో ఎలిమెంట్ కి ఏం అవ్వాలి? ఎఫెక్ట్స్ అప్లై అవ్వాలి. సో క్లాస్ సెలెక్టర్ వాజ్ రిఫర్డ్ బై యూజింగ్ డాట్. ఐడినేమో హ్యాష్ తో రిఫర్ చేస్తారు కదా, సిమిలర్లీ అలానే క్లాస్ సెలెక్టర్ ని ఎలా రిఫర్ చేయాలి మనం? క్లాస్ సెలెక్టర్ షుడ్ రిఫర్డ్ బై యూజింగ్ డాట్ అండ్ ద వాల్యూ యాస్ హెడింగ్ 1 అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మీకు కావాల్సిన ప్రాపర్టీ తీసుకోండి, కలర్ రెడ్. ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్ ని రన్ చేస్తే ఏమో ది క్లాస్ సెలెక్టర్ తో ఉన్న ఆ పర్టికులర్ HTML ఎలిమెంట్ కి కలర్ రెడ్ అప్లై అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే మీరు ఐడిని కానీ క్లాస్ ని కానీ డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ కి ఎలా డిఫైన్ చేస్తాం? ఏదైతే HTML ఎలిమెంట్ కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారో ఆ ఎలిమెంట్ కి ఐడి అయితే ఐడి అట్రిబ్యూట్ ఉండాలి, క్లాస్ అయితే క్లాస్ అట్రిబ్యూట్ ఉండాలి. ఐడిని ఏమో హ్యాష్ తో రిఫర్ చేయండి విత్ వాల్యూతో, క్లాస్ అయితే డాట్ అండ్ విత్ వాల్యూతో రిఫర్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఐడీస్ అయితే ఎన్ని ఉండాలి? ఎవ్రీ ఎలిమెంట్ కి హౌ మెనీ ఐడీస్ షుడ్ బి ఫర్ ఏ HTML ఎలిమెంట్? ఓన్లీ 1 ఐడి. బట్ క్లాస్ కి అయితే మల్టిపుల్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు హెడ్డింగ్ 1 అని కాకుండా ఎఫెక్ట్స్ గా తీసుకుందాం. TXT ఎఫెక్ట్స్ అని ఒక వాల్యూ తీసుకుందాం, BG ఎఫెక్ట్స్ అని ఒక వాల్యూ తీసుకుందాం. ఇప్పుడు 2 కేటగిరీస్ ఉన్నాయి. 2 కేటగిరీస్ కాదు, నువ్వు 20 కేటగిరీస్ తీసుకున్నా క్లాస్ సెలెక్టర్ సపోర్ట్ చేస్తుంది. డాట్ ఇప్పుడు TXT ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇద్దాం. టెక్స్ట్ నాకు కలర్ వైట్ కావాలి అండ్ టెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది పేజ్ పంపించాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అప్లై చేస్తున్నాను. BG ఎఫెక్ట్స్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఐ వుడ్ లైక్ టు అప్లై ది బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ టీల్ కలర్. చెక్ చేయండి. ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ సపరేట్ గా తీసుకున్నా, ఒకే పర్టికులర్ సెలెక్టర్ లో బిల్డ్ చేసామంటే మనం 2 డిఫరెంట్ క్లాస్ సెలెక్టర్స్ యూజ్ చేస్తున్నాం. ఈ 2 డిఫరెంట్ సెలెక్టర్స్ కి స్టైల్స్ అప్లై చేస్తాను.
కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అలైన్ ఎఫెక్ట్స్ 3 అప్లై అవ్వడం కనిపిస్తుందా? అంటే నువ్వు క్లాస్ సెలెక్టర్ కి మల్టిపుల్ క్లాసెస్ ఇచ్చినా సరే, ఒక HTML ఎలిమెంట్ కి మల్టిపుల్ క్లాసెస్ ఇచ్చినా సరే వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదా? మల్టిపుల్ క్లాసెస్ ఇచ్చినా సరే మన ఎఫెక్ట్స్ అనేవి కేటగరైజ్ అవుతాయి. అవి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వాల్యూ షుడ్ బి సపరేట్ బై యూజింగ్ ఎంటీ స్పేస్ తో అయితే సపరేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను క్లాస్ నేమ్ తో బిల్డ్ చేస్తాను, ఎఫెక్ట్స్ ఐడి తో బిల్డ్ చేస్తాను. ఎవరికి అప్లై అవుతాయి? సపోజ్ ఇప్పుడు క్లాస్ నేమ్ TXT ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. అలానే ఇదే ఎలిమెంట్ కి నేను ఐడి కూడా ఇస్తున్నాను. ఐడి TXT ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. బట్ ఇప్పుడు ఐడి తో ఉన్న ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ అప్లై అవుతాయా, టెక్స్ట్ క్లాస్ తో ఉన్న ఎలిమెంట్ కి అప్లై అవుతా చెక్ చేద్దాం. ఐడి TXT ఎఫెక్ట్స్ అని ఇస్తున్నాను. కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు కలర్ ఆల్రెడీ మనకి ఏముంది, వైట్ ఉంది కదా. ఈసారి నాకు కలర్ రెడ్ కావాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉండాలి. టెక్స్ట్ అలైన్ గో ఫర్ ది వాల్యూ యాస్ సెంటర్. ఓకేనా? ఇప్పుడు మనం క్లోజ్ చేయలేదా దీన్ని? ఓకే. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ అనేవి టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తే కనిపించదు కదా మీకు, టెక్స్ట్ కలర్ బ్లూ ఇవ్వండి. బ్లూ ఇస్తే క్లాస్ సెలెక్టర్, రెడ్ ఇస్తే ఐడి సెలెక్టర్. ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ అప్లై అయినాయి మనకి? రెడ్ ఆర్ బ్లూ. ఐడి అంటే ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది? ఐడి అయినా, క్లాస్ అయినా, ట్యాగ్ అయినా సరే ప్రియారిటీ విల్ ఆల్వేస్ గో ఫర్ ఐడి సెలెక్టర్ ఉంది. బట్ ఐడి సెలెక్టర్ లో మనకు ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటి? ఐడి సెలెక్టర్ తో మీరు ఒక ఎలిమెంట్ కి ఒక ఐడిని ఇవ్వగలరు, మల్టిపుల్ ఐడీస్ ఇవ్వలేరు. అదే ఈ మల్టిపుల్ వాల్యూ అనే కాన్సెప్ట్ ని ఓవర్కమ్ చేయడానికి క్లాస్ సెలెక్టర్ ఉంది. క్లాస్ సెలెక్టర్ లో మీరు ఎన్ని వాల్యూస్ ఇవ్వచ్చు ఒక క్లాస్ కి? మల్టిపుల్ క్లాసెస్ ఇవ్వచ్చు. ఐడి అనేది హ్యాష్ తో రిఫర్ అవుతుంది, క్లాస్ అనేది డాట్ తో రిఫర్ అవుతుంది. అదే ట్యాగ్ సెలెక్టర్ అంటే డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ తో రిఫర్ అవుతుంది. ఓకేనా? 3 ప్రైమరీ సెలెక్టర్స్. టైప్ సెలెక్టర్ అంటేనేమో డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ తో తీసుకోండి. ట్యాగ్ నేమ్ టైప్ సెలెక్టర్ యూస్ చేసి మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటి? జనరలీ సేమ్ ట్యాగ్ తో కనుక ఒకవేళ ఎలిమెంట్ రిపీట్ అయితే ఆ ఎలిమెంట్ కూడా అప్లై అవుతుంది ఎఫెక్ట్స్. మీరు స్పెసిఫిక్ లొకేషన్ లో వద్దనుకుంటే ఇగ్నోర్ చేయలేము మనం. అదే ఐడి సెలెక్టర్ వస్తే మీరు ఏదైతే ఎలిమెంట్ కి ఐడి అని అట్రిబ్యూట్ ఇస్తారో ఆ ఐడి అని అట్రిబ్యూట్ తో ఉన్న ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. అండ్ ఐడి సెలెక్టర్ ని మనం హ్యాష్ అనే స్పెషల్ ఆపరేటర్ తో ఐడికి అసైన్ చేసిన వాల్యూతో నోటేట్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ ఇంప్లిమెంట్స్ ఓన్లీ 1 ఐడి. మీరు మల్టిపుల్ ఐడీస్ ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేయదు. అండ్ మీరు క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేయాలంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి క్లాస్ అనే అట్రిబ్యూట్ సమ్ వాల్యూ తో డిఫైన్ చేయండి. అండ్ డిఫైన్ చేసిన క్లాస్ ని మనం డాట్ అనే ఆపరేటర్ తో విత్ వాల్యూ తో రిఫర్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఎట్ టైం ఒక HTML ఎలిమెంట్ కి టైప్, ట్యాగ్, ఐడి 3 థింగ్స్ లైక్ టైప్, ఐడి, క్లాస్ 3 సెలెక్టర్స్ తో స్టైల్స్ బిల్డ్ చేసిన బ్రౌజర్ ఎప్పుడు కూడా ఐడికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకేనా ఎవ్రీబడి? ఎస్ సార్. These 3 primary